మొత్తానికి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా లేకపోతే ఇంకేమైనా ఫీల్ అయ్యారా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే బట్ ఒకటి రావడం అయితే కన్ఫర్మ్ గా వస్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆంధ్ర స్టేట్స్ లోని ఒక ట్రెండింగ్ న్యూస్ అయితే నడుస్తుంది గట్టిగా. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 24వ తారీఖున మన ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన దాంట్లోని ఆయన హాజరవబోతున్నారంట. ఇది నిజంగా అందరికీ షాక్ కి గురి చేసే అంశం అనమాట. ఎందుకంటే ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని చెప్పి మొండికేసి అలాగా అసెంబ్లీకి రాకపోవడం, అసెంబ్లీకి డుమ్మా కొట్టడం లాంటివన్నీ చేశారు. ఓకే, సో ఆయన ఏంటంటే ఆయన ఫస్ట్ వైఎస్ తెలుగుదేశం పార్టీ వచ్చి గెలిచిన తర్వాత ఫస్ట్ ఆయన అసెంబ్లీకి లైక్ ప్రమాణ స్వీకారానికి అయితే వచ్చారు, కానీ గవర్నర్ ప్రసంగంలోని ప్రమాణ స్వీకారానికి వచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా సరే వైఎస్ జగన్ గారికి సంబంధించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు కానీ అందరూ ఎవరు అంటే జీరో హాజరు అనమాట, అంటే రాలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే చాలా మంది ఇప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఏంటంటే మరీ చెప్పారు అసెంబ్లీకి మీరు హాజరు కావాలి, అసెంబ్లీ సమావేశాలకు మీరు రావాలని చెప్పి. అయినా సరే ఆయన బేఖాతరు చేయలేదు. బేఖాతరు చేయకుండా ఆయన అసెంబ్లీ సమావేశానికి బాయ్కాట్ చేసి డుమ్మా కొట్టారనమాట. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను అని చెప్పి. సో దీంతో ఏంటంటే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ లేదా మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కానీ అసెంబ్లీకి రాకపోతే మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేస్తాము. సో ఆ డిస్క్వాలిఫై చేస్తే మీరు ఖచ్చితంగా ఇంక అసెంబ్లీకి మొత్తం రారు అని చెప్పి, మీరు ఇంకా రావాల్సిన పని లేదని చెప్పి మన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పారు. దానికి ఏంటంటే 60 రోజులు అయితే గడువు పెట్టారనమాట. అంటే 60 రోజుల్లోని ఆయన ఒకవేళ సమావేశాలకి దూరం అయితే ఆయన డిస్క్వాలిఫై అవుతారని చెప్పి మన స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ చెప్పారు. సో ఈ భయంతో ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అన్న మాటలతోటి ఏంటంటే డిస్క్వాలిఫై చేస్తారన్న భయంతో ఏంటంటే ఆయన రేపు 24వ తారీఖున జగన్ గారు అసెంబ్లీ సమావేశాలకి జాయిన్ అవుతున్నారు. అండ్ జాయిన్ అవుతున్నట్టు మనకి ఒక సమాచారం అయితే అందింది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ మాటలకి భయపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా మంచి తరుణం అండ్ అందరూ వెల్కమ్ చెప్పాల్సిందే. ఆయన ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడడానికి నేను వస్తాను, అలాగైతేనే నేను ప్రజల గురించి నేను ఏదైనా పోరాడగలను, ఏదైనా డిస్కస్ చేయాలన్నా సరే నేను చేయగలను, మామూలుగా అయితే నాకు మైక్ కూడా ఇవ్వరు కదా అని చెప్పి అదే ఒక దాని మీద ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడం జరిగింది. అలాగే ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు అవమానం కూడా భరించలేక ఫేస్ చూపించుకోలేక కూడా ఏంటంటే ఆయనకి ఇంకా అసెంబ్లీకి రావడం నాకు ఇష్టం లేదని చెప్పి తదేకంగా ఏంటంటే ఇంకా అలా ఉండిపోయారు. బట్ ఇప్పుడైతే ఇది అయితే లేదు, ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరు పట్టుబడుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీకి రావడం, ఒక ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి గెలవకపోతే ఓకే, గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం అట్లీస్ట్ మీరు మాట్లాడకపోయినా కనీసం ఏం జరుగుతుందో అన్ని అబ్జర్వ్ చేయడం కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ నిజంగా అంత మాట్లాడుంటే మీరు బయట ప్రెస్ మీట్ లో బట్ అసెంబ్లీకి అయితే ఖచ్చితంగా రావాలని చెప్పి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అయితే అన్నారు. సో మొత్తానికి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా లేకపోతే ఇంకేమైనా ఫీల్ అయ్యారా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే బట్ ఒకటి రావడం అయితే కన్ఫర్మ్ గా వస్తున్నారు. సో రేపైతే ఎలా ఉంటుందో చూడాలి. వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి ఒక రేంజ్ లో ఉంటది నిజంగా అసెంబ్లీ సమావేశాలు. చాలా బాగుంటది. నేను కూడా ఇంకేంటంటే అసెంబ్లీ సమావేశాలు చూసి దాని గురించి కూడా కొన్ని వీడియోలు చేస్తాను. సో మీరైతే నా ఛానల్ అయితే కొంచెం చూడండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకైతే రావడానికి శ్రీకారం చుట్టారు. అండ్ అలాగే వైఎస్ జగన్ అండ్ ఇతర మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు. సో వచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తెలుస్తారు. సో రేపు ఎలా ఉంటదనే దాని మీద ఏంటంటే అందరికీ ఉత్కంఠ, ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది న్యూస్ ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అసెంబ్లీకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.